బిజినెస్లో కాంపిటీషన్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎంతో కాంపిటీషన్ ఉన్నప్పటికీ మనం రెడ్ ఓషన్ నుండి బ్లూ ఓషన్లోకి రావాలంటే కాంపిటీషన్ లేకుండా మనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. మరి కొత్త కొత్త స్ట్రాటజీస్ ఏ విధానంగా మనం చేస్తూ ఎంత కాంపిటీషన్ ఉన్నా మనం అందరికంటే ముందంజలో ఉండడానికి కావాల్సిన కొన్ని టిప్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కాంపిటీషన్ దాటేయండి. Tip number 1, make sure your products are unique and different from what everyone else is selling. ఇక్కడ నేను ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్గా అందరూ సెల్ చేస్తున్నారు, మనం అవే సెల్ చేస్తున్నాం. అప్పుడు మనం మన ప్రోడక్ట్స్ని బెస్ట్ వేలో తీసుకెళ్ళలేము, బెస్ట్ వేలో సేల్ చేయలేము. ఏ విధంగా ఉండాలి? అందరూ సేల్ చేస్తున్నటువంటి దానికంటే కూడా డిఫరెంట్ వేలో డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఫీచర్స్ మనం ఇవ్వగలిగితే బెస్ట్గా సెల్ చేయగలుగుతాం. మేము లాస్ట్ ఒక 2 years బ్యాక్ అనమాట, మాది ఒక ఏదైతే మా మెన్స్ వేర్ స్టోర్ ఉందో, మా మేనేజర్ నేను ఇద్దరం కూడా వెళ్ళేసి డిఫరెంట్ వెరైటీస్ అనేది తీసుకొచ్చామన్నమాట. ఆ టైంలో సేల్స్ ఇమ్మీడియట్గా రెండింతలు పెరగడం జరిగింది. ఆ టైంలో రెండింతల సేల్స్. తర్వాత మేము చాలా రోజుల తర్వాత ఏమైందంటే మేమిద్దరం వేరే వర్క్లో పడేసి అక్కడ ఆ బిజినెస్ని వేరే వ్యక్తికి అప్పచెప్పినప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత మేము ఐడెంటిఫై చేసిన విషయం ఏంటంటే కొత్త కొత్త ట్రెండ్స్, కొత్త కొత్త మోడల్స్ మేము ఆ టైంలో తీసుకురావడం వల్ల బెస్ట్ సేల్స్ అనేది మాకు జరిగిందన్న విషయం తర్వాత రియలైజ్ అయ్యాం. నౌ సేమ్ థింగ్ మళ్ళీ మేము అప్లై చేస్తున్నాం. సో ఇదే రకంగా మనం అందరూ సెల్ చేసేటువంటి ప్రోడక్ట్స్ కాకుండా మంచి క్వాలిటీ, డిఫరెంట్ ట్రెండ్, బెస్ట్ సర్వీస్, ఈ విధంగా కాంపిటీటర్ కంటే బెస్ట్గా ఇవ్వగలిగితే మనం మన యొక్క కాంపిటీషన్ దాటి వెళ్ళగలుగుతాం. టిప్ నెంబర్ 2, హ్యావ్ అన్ ఐ క్యాచింగ్ డిజైన్ ఫర్ యువర్ స్టోర్. అంటే మన స్టోర్ అనేది చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపించాలి. కస్టమర్ లోపలికి రాగానే వా అనేటువంటి ఒక ఫీలింగ్ ఇవ్వగలగాలి. మేము కూడా లాస్ట్ ఈ మధ్యకాలంలో ఇంకా బెస్ట్గా మా స్టోర్స్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. అంటే లైక్ లైటింగ్ కావచ్చు, మ్యానిక్విన్స్ కావచ్చు, అండ్ డిస్ప్లే విధానం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఏదైతే సేల్స్ పర్సన్ కూడా అతని డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఈ విధమైనటువంటి అన్నీ కూడా బెస్ట్గా మనం ఇవ్వగలిగితే కస్టమర్ చాలా హ్యాపీగా మన దగ్గరికి మళ్ళీ కదలడం అనమాట. బెస్ట్ అట్మాస్ఫియర్ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ సూపర్ థింగ్. అండ్ లైటింగ్ కూడా చాలా బెస్ట్గా పెట్టండి. అండ్ నౌ టిప్ నెంబర్ 3, యూస్ ఇంట్రెస్టింగ్ అండ్ క్యాచీ హెడ్లైన్స్ ఆన్ యువర్ పేజెస్. మన వెబ్సైట్ ఉంది, లేదంటే మన యొక్క FB పేజ్ ఉంది, లేదంటే మన యొక్క యూట్యూబ్ పేజ్ ఉంది. వీటన్నింటిలో కూడా మంచి క్యాచీ హెడ్లైన్స్ పెట్టాలి. ఎస్, దివాళీ ధమాకా, దసరా ధమాకా, ఈ విధంగా ఒక క్యాచీ హెడ్లైన్స్ పెడుతూ ఎవరైతే ఉంటారు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో మెనీ బిగ్ జైంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ విధంగా అయితే చేస్తున్నారో అటువంటి కొన్ని వర్డ్స్ అనేది మనం కూడా కలెక్ట్ చేసుకొని మనం కూడా మన వెబ్సైట్లో కానీ మన ఆన్లైన్ ఎక్కడైతే మన FB పేజ్లో డిఫరెంట్ వేలలో అటువంటి వర్డ్స్ కనుక మనం యూజ్ చేసినట్టయితే చాలా బెస్ట్గా మనం కాంపిటీషన్ని దాటి ఉంటామన్నమాట. ఓకే, సో ఈ విధానంగా తప్పకుండా చేయండి. టిప్ నెంబర్ 4, రైట్ డీటెయిల్డ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్. ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ను చాలా నీట్గా రెడీ చేసి పెట్టండి. మీ వెబ్సైట్లో అయినా సరే, మీరు ఎక్కడ మీ బ్రౌచర్లో అయినా సరే, ఎక్కడ మీరు మీ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో ఆ ఏరియాలో, అంటే ఎలా ఉంది ప్రోడక్ట్, ఏ విధానంగా ఉంటుంది, సర్వీస్ ఏ విధంగా అందుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రాసి పెట్టండి అనమాట. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, వెరీ డీటెయిల్గా ఇవ్వండి. నౌ టిప్ నెంబర్ 5, ఆఫర్ డిస్కౌంట్స్ అండ్ ప్రమోషన్స్ అకేషనల్లీ. ఎప్పుడు ఒకటే రేట్, ఎప్పుడు అదే ప్రైస్ అలా కాకుండా స్పెషల్గా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు, లేదంటే మనకి ఏదైతే స్పెషల్ అకేషన్ చాలా ఉంటాయి మనకి, లైక్ ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఇటువంటి టైంలో స్పెషల్ డిస్కౌంట్, స్పెషల్ ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తూ ఉండండి. సో దట్ అందరికీ ఉన్నదానికంటే కూడా మనం బెస్ట్గా సేల్స్ అని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నౌ టిప్ నెంబర్ 6, గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా అండ్ ప్రమోట్ యువర్ స్టోర్ దేర్. ఈ రోజులలో సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేసుకోలేకపోతే మనం మార్కెటింగ్ చేయనట్టే లెక్క. ఓకే, ఎప్పటి వరకు అయితే మా స్టోర్ ఉంది, మా ప్రోడక్ట్ బాగుంది, మా సర్వీస్ బాగుంది అని మనం కూర్చుంటామో, ఇట్ ఈజ్ అ ట్రెడిషనల్ వే. అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. సోషల్ మీడియాకి వెళ్ళాలి, డెఫినెట్గా ప్రమోట్ చేయాలి. చేస్తే మాత్రం మనం బెస్ట్గా అందరికంటే హై లెవెల్లో మనం ముందుకెళ్ళగలుగుతాం. అండ్ కస్టమర్ యొక్క రిలేషన్షిప్ కూడా బెస్ట్గా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఇది ఎప్పుడు మరవకండి.
యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఆల్వేస్ విత్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. టిప్ నంబర్ 7, రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ క్విక్లీ. ఎవరైతే కస్టమర్ వెబ్సైట్లో కావచ్చు, లేదంటే మీ యొక్క FB పేజీలో కావచ్చు, లేదంటే ఎవరైతే మీ కస్టమర్ మీ స్టోర్లోకి వచ్చినప్పుడు కావచ్చు, కస్టమర్ దేనికోసమైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కండి. అంతేగాని ఆ కస్టమర్ వచ్చాడు కదా నా దగ్గరికే రావాలి, నా కోసమే ఫోన్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేయకండి. కస్టమర్ ఎంక్వైరీ చేస్తున్నాడు అని తెలిస్తే చాలు, ఇమ్మీడియట్గా మీరు కస్టమర్ని అందుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు అటువంటి చాలా ఎక్స్పీరియన్సెస్, ఎందుకు నిన్ననే చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది. నాకు ఏదైతే HDFC ప్రీ అప్రూవ్డ్ అని చెప్పేసి ఒక ఆఫర్ అనమాట క్రెడిట్ కార్డ్ది, దగ్గర లాస్ట్ 3 days నుంచి ఎగ్జాక్ట్గా చెప్తున్నా 20 to 30 కాల్స్ వచ్చాయి. అంటే హౌ దే ఆర్ మూవింగ్. జస్ట్ ఎంక్వైరీ చేస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళు రియాక్ట్ అనేది అవుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్, మీరు లోన్స్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా సెర్చ్ ఎవరికోసమైనా సెర్చ్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించినవి వెరీ ఫాస్ట్గా మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. సో మనం కూడా ఆ విధంగా అప్డేట్ అవ్వాలి. నౌ టిప్ నంబర్ 8, రెగ్యులర్లీ అప్డేట్ యువర్ స్టోర్స్ ఇన్వెంటరీ. ఏదో పాత చింతకాయడు పచ్చడిలాగా ఏదో స్టాక్ వచ్చింది ఇంకా ఉన్నది ఇంకా అదే సేల్ అయిపోద్ది అనేటువంటి మైండ్ సెట్తోని ఎప్పుడు స్టోర్లో కూర్చోకండి. ఎప్పుడు కూడా స్టాక్ని ట్రెండ్స్కి తగ్గట్టుగా అప్డేట్ చేస్తూ వెళ్ళండి. ఉన్నటువంటి స్టాక్ ఉంది, ఇది మొత్తం వెళ్ళిపోయే వరకు నేను ఇంకా మళ్ళీ స్టాక్ తీసుకురాను, ట్రెండ్స్ అవన్నీ ఎందుకు, అవే పోతే ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్, కొత్త విధానం, ఏదైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి మోడల్స్ కావచ్చు, లేకపోతే కొత్త అడ్వాంటేజెస్, కొత్త ఫీచర్స్ వచ్చినటువంటి స్టాక్ కావచ్చు, ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండండి, అప్డేట్ చేస్తూ ఉండండి ఇన్వెంటరీ. ఎప్పుడు అనుకోవద్దు కస్టమర్ ఏముంది వచ్చి తీసుకొని పోతాడు. నో, ఈ రోజులలో కస్టమర్ చాలా చాలా తెలివిపరుడు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. మీ స్టోర్ చూడగానే నేను రీసెంట్గా 2 days బ్యాక్ వచ్చాను, సేమ్ ఇదే స్టాక్ ఉంది, ఈరోజు కూడా ఇదే స్టాక్ ఉంది. దే విల్ నాట్ బై. వై? ఎందుకు కొనాలి నీ దగ్గర? దే విల్ నాట్ బై ఇట్స్. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మరో యూజ్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను మీ బోయిన విఠల్, సైనింగ్ ఆఫ్. జై హింద్.